పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఓజీ. అయితే ఈ ఓజీ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే ఓజీ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఓజీ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పూజా హెగ్డే గారు యాక్ట్ చేస్తున్నారు. అయితే పూజా హెగ్డే గారు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ రెట్రో. అయితే ఈ రెట్రో మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే రెట్రో మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే రెట్రో మూవీతో పూజా హెగ్డే గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే పూజా హెగ్డే గారు రెట్రో మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు పూజా హెగ్డే గారు. చూడాలి పూజా హెగ్డే గారికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీం ఈ మధ్య షూటింగ్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.